దీవించండి, ఆస్వాదించండి. ఆయన చేరవచ్చిన బిడ్డలు బట్టి వందనాలు. రానున్న బిడ్డలు కూడా సకాలం మా మధ్యకు నేర్పించి కార్యక్రమం మీకు ఘనత మహిమా ప్రభావాలు కలుగునట్లుగా కృప చూపండి. మా పట్ల మీరు చూపిన ప్రేమను బట్టి నా తండ్రి కలువరి శిలువలో బలియాగమే ఇదిగో తండ్రి మా కొరకు ఇచ్చిన నిత్య రక్షణ భాగ్యాన్ని బట్టి స్తుతి చెల్లిస్తున్నాం. మరణమై సమాధి పునరుత్థానమై ఆరోహణమై తండ్రి కుడిపారిన ఆశలై మా కొరకు విజ్ఞాపన చేసి తిరిగా మనల్ని తీసుకుని వచ్చి వెళ్ళుటకు నేను ఈరోజు ఇచ్చినందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మనల్ని ప్రభు ఎంతగానో ప్రేమించి మీ దాసు మా ప్రియులు ప్రభు ఉపాధ్యాయులు ప్రొఫెసర్ తండ్రి ఎంటెట్ ఉన్న వారికి 3 సంవత్సరాలు, బీడీలో ఉన్న వారికి 2 సంవత్సరాలు, నూతనంగా బీటెట్ లో జాయిన్ అవ్వ 1 సంవత్సరం. ప్రతి ఒక్కరు కూడా తండ్రి తమ వంతు నా ప్రభ మీ సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించే ప్రభ మాకు ఇచ్చిన చక్కటి ఉపదేశాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. అందరిని బట్టి మేమెంతగానో ప్రభ కృతజ్ఞత చెల్లించే వారిని ఉంటున్న కనుక ఈ సమయాన్ని వారిని అభినందించుట ప్రభ కృతజ్ఞత చెల్లించుట మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భయలోపల తండ్రి అసత్యమైన బోధలు ప్రభ ప్రకటించుతున్న సమయాలలో మాకు సత్యమైన బోధ లేఖనాల లోతైన విషయాలను మాకు ఉపదేశింపబడట కృప చూపినందుకు శ్రేష్టమైన కాలేజీని కూడా ఏర్పాటు చేసినందుకు స్తుతి చెల్లిస్తున్నాం. కాలేజ్ యాజమాన్యం వారికి దీంచిన కుటుంబం దీంచిన ప్రొఫెసర్ వారి కుటుంబాల సంఘాలను దీంచి ఆస్వాదించాడు. మరొకసారి మనల్ని మేము అసలకు అప్పగించుకుంటూ ఈ కార్యక్రమం అంతే సమస్త ఘనత మహిమా ప్రభులు మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Praise the Lord. Thank you. God bless you. All right. నేటి దినాన గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ కాలేజీలో ఉపదేశిస్తున్న ప్రొఫెసర్ వారందరూ కూడాను ఈ ప్రత్యేకమైన టీచర్ డే సందర్భాన వారిని అభినందించేటప్పుడు దేవుడు మనకి ఇచ్చిన చక్కటి సమయాన్ని జ్ఞాపకం చేసుకొని వారు మనకు ఉపదేశించిన ఉపదేశములను ఇంత లోతైన విషయాలు మాకు తెలియజేసినప్పుడు బాహ్య సంఘానికి పంచుకున్నట్టు కృప చూపిన తండ్రికి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. కనుక సమయాన చేరవచ్చిన వారు మనకు దేవుని స్తుతిస్తూ ఒక పాట పాడదాం. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవ. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. మా దేవుడవై మాకే చెతివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకే చెతివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసినని. కొనియాడెదము మరువబడని మేలుల చేసినని. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నీవో కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీవో కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలిచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలిచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా,
ఎంతో దేవా నూతనముగా దిన దినము నిలచు నీదో వాత్సల్యత మాపై నూతనముగా దిన దినము నిలచు నీదో వాత్సల్యత మాపై ఖ్యాతిగా నిలిచే నీ నామమును కీర్తించెదమెప్పుడు ఖ్యాతిగా నిలిచే నీ నామమును కీర్తించెదమెప్పుడు ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా స్తుతియో ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నీవే మాకు పరమ ప్రభుడవై నీ చేతము నెరవేర్చితివి నీవే మాకు పరమ ప్రభుడవై నీ చేతము నెరవేర్చితివి జీవమునిచి నడిపించెదవు నీ ఆత్మ ద్వారా జీవమునిచి నడిపించెదవు నీ ఆత్మ ద్వారా నడిపించెదవు సమభూమి కల ప్రదేశములో నన్ను నడిపించెదవు సమభూమి కల ప్రదేశములో నన్ను స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా భరించితివి శ్రమలో నిందలు ఓర్చితివన్నీ మా కొరకు భరించితివి శ్రమలో నిందలు ఓర్చితివన్నీ మా కొరకు మరణము గెలిచి ఓడించితివి సాతాను బలముల్ మరణము గెలిచి ఓడించితివి సాతాను బలముల్ పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఉన్న పాట పాడతారా లేఖన భాగ పఠనంలోకి వెళ్దాం. 1 తిమోతి 5వ అధ్యాయం 17వ వచనం నుంచి 20వ వచనం వరకు. First Timothy chapter 5 verses 17 to 20. 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం నుంచి 20వ వచనం వరకు. బ్రదర్ శ్రీనివాస్ ఇక్కడ ఇంగ్లీష్ లో బ్రదర్ శ్రీనివాస్ చదువుతారు. First Timothy chapter 5, 17 to 20. Okay, let's read the word. Let the elders who rule will be considered worthy of double honor, especially those
who labor in preaching and teaching. For the scripture says, "You shall not muzzle an ox when it treads out the grain, and the laborers who deserve his wages. Do not admit a charge against another except on the evidence of 2 or 3 witnesses. As for those who persist in sin, rebuke them in the presence of all, so that the rest may stand in fear." థ్యాంక్ యూ బ్రదర్. తెలుగులో మొదటి తిమ్మోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం నుంచి 20వ వచనం. దేవుని గారు మొదటి తిమ్మోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం నుంచి 20వ వచనం వరకు సహోదరి దీవెన గారు చదువుతారు. Chapter 5, verses 17 to 20. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనగా ఎంచవలను. ఇందుకు నూర్చడి ఎద్దు మూతికి చిక్కమ వేయవద్దు అని లేఖనము చెప్పుతున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. 2-3 సాక్షులు ఉంటేనే కానీ పెద్ద మీద దోషారోపణ అంగీకరింపదు. ఇతరులు భయపడిన నిమిత్తము పాపము చేయవారిని అందరి ఎదుట గద్దింపము. తెలుగులో చదివిన పాఠ్యభాగ సోదరు దీవెనకు యేసుక్రీస్తునామ శుభములు తెలియజేస్తున్నాను. ఇప్పుడు రిఫ్లెక్షన్స్ లోకి వెళ్దాం. స్టూడెంట్స్ నుంచి బీటీహెచ్ వారికి ఇంకో పాట పాడితే బెస్ట్ అనుకో. ఇంకో పాట పాడుతుంది. పొందితి నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భూమి అందు. ఈ అందు తల పాట ఉంటుంది. మరి మొబైల్ ఒకళ్ళు ఉంటుందేమో చూడండి, మరి దీంట్లో ఉంటుందో తెలియదు. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి యందు. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి యందు. జీవిత యాత్రలో సాగి వచ్చితిని ఇంతవరకు నాకు తోడయ్యుండి. జీవిత యాత్రలో సాగి వచ్చితిని ఇంతవరకు నాకు తోడయ్యుండి. ఎబినేజరు వయ్యున్నావో యేసు ప్రభువా, ఎబినేజరు వయ్యున్నావో యేసు ప్రభువా, నా రక్షణ కర్తావో నీవైతివి, నా రక్షణ కర్తావో నీవైతివి. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి యందు. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి యందు. గాలి తుఫానులలో నుండి వచ్చితిని అంధకార శక్తుల ప్రభావము నుండి. గాలి తుఫానులలో నుండి వచ్చితిని అంధకార శక్తుల ప్రభావము నుండి. నీ రెక్కల చాటున నన్ను దాచితివయ్యా, నీ రెక్కల చాటున నన్ను దాచితివయ్యా. నీవే ఆశ్రయ దుర్గంబైతివి,
నీవే ఆశ్రయ దుర్గం వైతివి. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు. కష్ట దుఃఖంబులు నాకు కలుగాగా నన్ను చేరదీసి ఓదార్చితివే. కష్ట దుఃఖంబులు నాకు కలుగాగా నన్ను చేరదీసి ఓదార్చితివే. భయభీతి నిరాశలయందు నా ప్రభువా, భయభీతి నిరాశలయందు నా ప్రభువా, బహుగా ధైర్యంబున కొసగితివి. బహుగా ధైర్యంబున కొసగితివి. పొందితిని ప్రభు శ్రేష్ఠ ఈవిని భువియందు. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు. నా దేహమందు నా ముళ్ళు నుంచితివి. సాతానుని దూతగా నలుగా కొట్టను. నా దేహమందు నా ముళ్ళు నుంచితివి. సాతానుని దూతగా నలుగా కొట్టను. వ్యాధి బాధలు బలహీనతలందు. వ్యాధి బాధలు బలహీనతలందు నీ కృపను నాకు దయచేసితివి. నీ కృపను నాకు దయచేసితివి. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు. నీ ప్రేమ చేత ధన్యుడనైతిని. కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ ప్రేమ చేత ధన్యుడనైతిని. కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కష్ట పరీక్షలయందు నా ప్రభువా, కష్ట పరీక్షలయందు నా ప్రభువా, జయ జీవితము నాకు నేర్పించితివి. జయ జీవితము నాకు నేర్పించితివి. పొందితిని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు. మనమందరం కూడా గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ సెమినార్లో ప్రభు దగ్గర నుండి పొందుకున్నాం ఏమంటే, ఈ భువియందు గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ సెమినార్లో ప్రతి ఒక్కొక్కరి ప్రొఫెసర్ల ద్వారా చక్కటి శ్రేష్టమైన ఈవిని పొందుకున్నవారు. 3వ సంవత్సరంలో ఉన్న నేను ఎంటీహెచ్లో చాలా విషయాలు ఉన్నాయి పంచుకోవడానికి. అనేకమైన లోతైన విషయాలు కూడా ప్రొఫెసర్ల ద్వారా మేము ఉపదేశింపబడ్డాం, నేర్చుకున్నాం. ఇంకనూ వాక్యోపదేశంలో మెరుగైన విధానంలో పంచుకునే భాగ్యం దేవుడు అనుగ్రహించారంటే ఒక చక్కటి కళాశాల, దట్ ఇస్ గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినార్. నేను చాలా కాలేజ్లో చూశాను, కానీ ఏవి కూడా ఈ కాలేజ్ అంత టీచింగ్ కానీ, ఒక డిసిప్లిన్ కానీ, ఒక పద్ధతి కానీ, ఒక విధానం కానీ, మనకున్న సబ్జెక్ట్స్ అన్నిట్లో కూడా చాలా శ్రేష్టమైనవి. అందుకే ఇంతవరకు తోడై ఉన్న బైబిల్ కాలేజ్కు మాకు స్టూడెంట్స్గా బీటీహెచ్, బీడీ అండ్ ఎంటీహెచ్ స్టూడెంట్స్, అలాగే ప్రొఫెసర్స్ వారికి కూడా ఎన్నో రకమైన ఇబ్బందులు ఉన్నా, కష్టాలున్నా, బాధలు ఉన్నా వాటిని ఏమి చూడక
ప్రభు తట్టు మాత్రమే చూస్తూ క్లాస్కు రాగానే మాత్రం అన్ని మర్చిపోతారు. ఉపదేశించడం మాత్రమే ఉపక్రమిస్తారు. దీనిని బట్టి నిజంగా మాకు ఇలాంటి ప్రొఫెసర్స్ ఏర్పాటు చేసిన ఈ బైబిల్ కాలేజ్ సెమినార్ వారికి నిజంగా నిండు వందనాలు చెల్లిస్తున్నాను. ఓకే, ఇప్పుడు కొద్ది సమయము మన ప్రొఫెసర్ జార్జ్ గారు కొన్ని విషయాలు మాట్లాడతారు. అందరు ఆన్లైన్ లో ఉన్న వారు అందరు కూడా దయచేసి శ్రద్ధగా వినవలసిగా మనకి చేస్తున్నాం. So, brothers and sisters, I greet you all in the name of the Lord and Savior Jesus Christ. I thank God for this wonderful opportunity. Even though we are retired from teaching profession systematically according to the Indian government, God has given me a great opportunity to come again to teach the students, especially biblical students. So today is the Teachers' Day. The word teacher appears in the Bible at least in New Testament 3 times. Okay. In Ephesians, we see chapter 4, verse 14 in Telugu Bible, chapter 13 in the English Bible. And we see in this 1 Timothy, as we read, and the next one is in James, chapter 3, verse 1. 3 times at least we see teacher. Teacher, teaching profession, it's a biblical office. When God wanted to establish his church, to edify the church, he gave 5 offices. Number 1, apostles. Number 2, prophets. Number 3, evangelists. Number 4, pastors. Number 5, teachers. So the teaching profession is a biblical profession. There may be other several things in the teaching line like principal, dean, director, all these things. These are all secular side, academic side. But biblical side, teaching profession, it's a wonderful thing. So this morning, when I opened my phone, there are a lot of messages were coming. Teachers, sir, happy Teachers' Day. Several teachers, several students, they send a message to me. I was so happy. Then I realized today is a Teachers' Day. And that too, it's an unremarkable memorial day for me. It's my daughter's birthday today. So when I was teaching, when I was teaching Romans in 2002 in a small Bible college, I was teaching Romans. She was born in the hospital. So then I received a phone call from Kushaguda. I ran to Lalapet to see my daughter. So teacher. Then I thought when the time has come, my daughter also chose the profession to be as a teacher. She's getting training. She's doing B.Ed. And especially she wants to serve the children, those who are mentally handicapped. So for such children, she wants to teach. So special B.Ed, special education she's doing. Okay, teacher has 3 kinds of roles. Number 1, teacher has to build the character in the students, not only the information, knowledge, and wisdom. These are all the secular side people will do that. But biblical teacher, he is supposed to, or she is supposed to, build the character in the students. Okay. So then the second thing is that teacher is supposed to show the
path, show the path. So మార్గమును చూపించే వ్యక్తిగా ఉండాలి. So teacher himself, he must be a guide to walk students to in the right path. So third thing is that teacher has to impart the word of God, which is innovative, into their hearts. Teacher has to impart the word of God. That's logos. First one is ethos. Second one is pathos. Third one is logos. So these are all the response. He has to stand, or she has to stand for this kind of three things. The next thing is that the teacher must follow the laws of 4. That is love. Okay? L-O-V, love. When you teach, you need to teach with love. When you show the way, you need to show the way with love. When you serve, or when you make them to understand, you need to do with love. Anything, everything, you need to do with love. So, maybe something like if I go back to some 20 years back, 23 years back, I was standing with one of the great man of God, who is no more right now. So I was standing with him and he was speaking in English and I was translating. It's a big convention. Suddenly he said, George, shall we walk into the dining hall? He said. So the lunch break time, we went over there. And he saw the dining hall was really messed up. People are, everybody holding the plate and standing in the queue. He saw them and he was upset. Then he said, after the lunch session was over, 4 o'clock tea session, I want all the kitchen team and serving team to come to the main hall. I want to talk to you, he said. Then everybody came. I was just still standing as a translator. He said that, brother, you are serving rice, you are putting this much in the plate. That time, your hand doesn't have any gloves, Gloves. Why? Don't know gloves? So then they were, yes, sir, sorry, he said. See, when you're serving the curry or curd or sambar, whatever you want to serve, you look at the people, smile at them, and serve. So that came again. Not a want. That kind of attitude you should not show. Okay? You are God servant. They are all godly people. Show love. Serve with love. You just mix little love while you are serving, and it will be tasty. Even though it is not tasty, they'll be eating very happily. Serve with love. So, kindly remember that love is most important when teacher is teaching. Love, that LOV, L stands for learning about each child. Learn about each student and prepare yourself how to serve. And second thing is that overlooking is not good. This guy is not learning properly. Leave him. So overlooking is not good. Okay? Always recognize the potentiality, what is there. Some people may not be good in academic side, but in other side they are very good. Very good. So yesterday I was looking one of the reel, and there one of the student, he got only the pass marks. He passed, but only the 3rd class. His father was looking for the seat in different colleges. They were not getting. But this guy is always after the kabaddi. And finally he got selected for the district team and he got the prize. And immediately one of the best college people, they came to the house. They asked the parents, we want to give seat to your child free of cost. Right. No fees. Some people, they may not be having ability in academic side,
but they may be having ability in other side. Even if you want to learn the game also, you need to put concentration. No? You need to concentrate. When you need to concentrate, then you will learn automatically. Some people are concentrating on the games on the same day. If you encourage, a teacher can encourage, they will also concentrate on academics side also. The concentration is the key for the success. Okay? Not on the games or in the studies, anything. So you need to encourage them to concentrate. Yeah. You have an ability to learn the game. The same mind, why don't you use it here? In such a way, we need to understand them. We should not overlook them. Then, third thing is that we should value every student. Value every student. Hello. Every human being, not only student, every human being. You need to value them because everybody is created in the image of God. Everybody is created in the image of God. Hello, sir. Come, please come inside. The last thing is that you need to encourage. E stand for encouragement. You need to encourage everybody. So, students or the learners always expect a loving attitude from the teacher. So, it's not only instructions for teachers, but also instructions for the students. So, Bible says clearly, honor your teacher is worthy for the double honor. That's what the word of God says, you know? Yeah. So consider them to be honored in a double way. And this is a kind of exhortation to all students. Even though you are 60 years or 70 years, still student. Yeah. Even though you are teaching the elderly people or the younger people, and this is the philosophy, ethos, pathos, and logos. May God bless. Thank you, sir, for this opportunity. Sit. Yes. Praise the Lord. Good evening, Andy. Sorry for the abnormal delay about where to say one bus. Actually, if coming from Manikonda, it's true for 30 kilometers from here. Actually, we started 4:15 or 4:50. Mandela bus, bus went problem. We have waited for another bus. We came by like this 2-3. This thing transportation we took place. Okay. Good evening, sir. Sorry for the delay, sir. Today is Teachers' Day. Teachers' Day is celebrated on 5th of September of every year. Teachers' Day is dedicated to honoring teachers. Honoring teachers. And this is actually celebrated on and birth anniversary of Dr. Sarvapalli Radhakrishnan every year. He was a great teacher, philosopher, and second president of India. Teachers are like candles that burn themselves to give light to others. Teachers are candles that burn themselves and give light to others. మేము స్టూడెంట్స్ ప్రిపేర్ అయ్యాము రాము మేము ఊరికే వచ్చి ఆన్లైన్ లో వచ్చి కూర్చుంటాం సింప్లీ సిట్ ఐ విల్ టేక్ అవుట్ ద బుక్స్ సిట్ సింప్లీ దట్ లైక్ వాళ్ళు they will come from long places and they will be coming to the office here to the classroom and well prepared, not only from the books they will give reference, they will give number of references as well as own references. That is most important. Almost all the professors are doing like that only. They are giving 50% of their own references. In books it is not there. In books only 1 or 2 references will take. But whereas they will be giving 10s, 20s of references. And there is the one themselves to give light to others. That it is. They guide us, support us, and teach us lesson not only from books but also from way of life. How to be the way of life like this. What is the marriages, marriage life, the counseling is చెప్తా ఉంటారు. కౌన్సిలింగ్ కూడా మాకు పాస్టల్ కౌన్సిలింగ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి సబ్జెక్ట్స్ దాంట్లో కూడా చెప్తా ఉంటారు. అది మా టీచర్స్. From the very first step we take into school, the day we graduate and completion of the studies, teachers are with us showing the way
correct our mistakes and helping us grow. మనం ఎల్కేజీ నుంచి కాలేజ్ లెవెల్ కంపిటీషన్ లెవెల్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుతా ఉంటే వాళ్ళు చిన్నప్పుడు ఎలా చెప్తారో అదే విధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో కూడా చెప్తారు. యూ హావ్ టు డూ లైక్ దిస్, యూ హావ్ టు డూ, ఇది మీ పద్ధతి, ఈ పద్ధతి ప్రకారం చేయండి, ఈ పద్ధతి ప్రకారం చదవండి, పొద్దున్నే లేవండి, ఇలా చిన్న పిల్లలకు చెప్పినట్టు కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు చెప్తారు. సరే, టీచర్స్ ఆర్ లైక్ గైడింగ్ లైట్ అండ్ సోర్స్ ఆఫ్ విజ్డమ్. గైడింగ్ లైట్, దే ఆర్ గైడింగ్ లైట్. జీసస్ నేనే వెలుగున్నా అట్లా ఈ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ అంతా మాకు గైడింగ్ లైట్. మేము వచ్చి కాలేజ్ లో మాకు ఏమంటారు సిస్టమ్ ఓపెన్ చేసి కూర్చున్నాం, మాకు సంతోషం, మాకు వెలుగు వచ్చేస్తుంది. మా ప్రొఫెసర్ మా జయశేఖర్ గారిని చూడగానే మాకు ఆనందం వచ్చేస్తుంది, ఎక్కడ లేని హ్యాపీ వచ్చేస్తుంది. బికాస్ వీఆర్ లెర్నింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఎందుకంటే ఏదో బుక్స్ ఆ బుక్స్ ఐ రిటైర్డ్ యాజ్ అ బ్యాంక్ సీనియర్ మేనేజర్, sort of 40 years. I worked as a branch manager for 80 to 20 years. ఆ 40 years ఎక్స్పీరియన్స్ ఎక్కడ పోయిందో. మా జయశేఖర్ గారికి వచ్చిన ఈ కాలేజ్కి వచ్చినాక ఐ డిడ్ మై BTH అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఐఎమ్ డూయింగ్ మై BD ఫైనల్ సెమిస్టర్ లో ఉన్నాం. కాబట్టి దిస్ కాలేజ్ హ్యాస్ గివెన్ మీ పర్టికులర్లీ నాట్ ఓన్లీ మీ, ఆల్ ద స్టూడెంట్స్, దే ఎన్లైటెండ్ us so much that మేము ఇంతకుముందు బైబుల్ చదవాలంటే బైబుల్లో మాకు ఎన్ని బుక్స్ ఉందో తెలియదు. న్యూ టెస్ట్మెంట్, ఓల్డ్ టెస్ట్మెంట్ అది ఒకటే తెలిసేది. 66 బుక్స్ ఉన్నాయి, 39 + 27, దాంట్లో 1189 చాప్టర్స్, 3,11,102 వర్సెస్, 7,77,103 వర్డ్స్ ఉన్నాయి. దాన్ని డీటెయిల్ గా ప్రొఫెసర్ గారు మాకు డీటెయిల్ గా చాలా చెప్పి మాకు చాలా ఎన్లైటన్ చేశారు. మేము 10 ఇతరులకు చెప్పుకుంటే భాగ్యం మాకు అనుగ్రహించాడు. వెరీ థ్యాంక్ఫుల్ టు జయశేఖర్ గారు రిగార్డింగ్ స్టార్టింగ్ ఆఫ్ దిస్ కాలేజ్ అండ్ రన్నింగ్ దిస్ కాలేజ్ సక్సెస్ఫుల్లీ, successfully year to year after year after. And thank you very much for all the professors also. Work is what makes us we are today. Nothing. The sincerity, dedication, love they bring to their work. వాళ్ళ సిన్సియర్ డెడికేషన్ లో వాళ్ళు మాకు తెచ్చినప్పుడు మా జీవితంలో చెప్పాను కదా ఎన్లైటన్ అవుతాం. మా జీవితాల్లో మాకు స్టేటస్ పెరుగుతుంది. మా జీవితాల్లో మేము దేవుని గురించి ఇంకా తెలుసుకుంటున్నాం. మేము 10 మందిలో పోయి వాక్యం చెప్పే వాక్యం మాకు వీళ్ళ ద్వారా మాకు అనుగ్రహిస్తాం. వందనాలు. ఒకటి వర్క్ ఇస్ వాట్ మాకు నెక్స్ట్ నోట్ టుడే స్మాల్ రియల్ స్టోరీ చెప్తాను. దిస్ రియల్ స్టోరీ సార్. టీచర్స్ అంటే ఎలా ఉంటారంటే దిస్ ఇస్ రియల్ స్టోరీ హ్యాపెన్ బికాస్ మై వైఫ్ ఈస్ ఎ టీచర్, వాజ్ ఎ టీచర్. She was BSc BEd. She was teaching high school 10th class. Science teacher. So what happened after just 2 years back, she died. After her death, when we got 10 days, I've seen her mobile. I was just going to her mobile. There were some 5-6 calls from abroad. US నుంచి ఏంటో ఇవన్నీ చూస్తే నేను ఒకసారి చేస్తే యూ వాజ్ ఎ స్టూడెంట్. अंकल मैडम नहीं उठा रहे, टीचर नहीं उठा रहे, फोन नहीं उठा रहे, 5-6 बार मारा, 15 दिन से कर 1 week 10 days कर लो. मेरे मैडम ऐसा मर गए, क्या बात कर रहे साहब अన్నాడు. పిల్లోడు ఎట్లా నా పిల్ల क्या बात कर रहे साहब, बुला मजाक कर रहे क्या मेरे से అన్నాడు. ఈ మాట అన్నాడు, మజాక్ कर रहे మన मैडम को बुला, तुम क्या बात कर रहे, मैं उनका हस्बैंड हूँ, तुम कौन बात कर रहे हो, मैं हस्बैंड हूँ भाई. అంటే नहीं मैडम को बुलाओ जी. मैडम बोले मेरे को 15 दिन के पहले फोन करे, मैं आ रहा हूँ इंडिया, मैं मैडम को मिलने जा रहा हूँ. नहीं भाई क्या అంటే అప్పుడు ఆ 15 నిమిషాలు ఫోన్ లేచింది, మినిమం 10 to 15 minutes. ఏమైంది అంటే నాకు మేడం ఫీజు కట్టి చదివించింది, ప్లస్ ఎగ్జామినేషన్ ఫీజు లేదు. మా ఫాదర్ పంచర్ ఫుట్పాత్లో, మా మదర్ లేదు. మేము పెద్ద 8 మంది 900 ఫ్యామిలీ పిల్లలము. నాకు చదివించింది, ఫీజు లేదంటే హెడ్ మాస్టర్ నువ్వు వెళ్ళిపోయి నీకు హాల్ టికెట్ ఇవ్వము, 10th క్లాస్ ఎగ్జామ్ రాయదంటే అప్పుడు దమయంతి మేడం మా వైఫ్ నేమ్ దమయంతి, షీ కేమ్. ఆవిడ వచ్చి నేను కితాబ్ పూరా 1 year ఫీజు కట్టేసి హాల్ టికెట్ కూడా ఇప్పించేసి రాపించింది. ఆజ్ మా ముఖ్య వదస్తే సాబ్ మై రియల్లీ మిత్తు అన్నాడు. మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత ఒకసారి కలిసాను, అంతేగాని ఆ పిల్లోడు అసలు నమ్మలేకపోయాడు. టీచర్స్ చూడండి ఎంత నాట్ ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లల్ని చూసుకోకుండా ఇతర పిల్లలను కూడా వాళ్ళు దే టేక్ కేర్ ఆఫ్. అది నాకు టీచర్స్ అంటే చాలా. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా ఒక టీచర్ కలిసింది ముఖ్యంగా మా అపార్ట్మెంట్ లో. ఆ కొంచెం మాట్లాడొచ్చాను టీచర్స్ తో. మాట్లాడంటే సంతోషం. మనం కూడా స్కూల్లో ఇప్పుడు మా స్కూలింగ్ అయిపోయి 40-50 years అయిపోయింది, అయినా టీచర్స్ దగ్గర పోయి ఎప్పుడైనా కలిస్తే మా టీచర్ ఎదురొస్తే ఎంత సంతోషం వస్తుందంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. బికాస్ మనం 50 years 40 years తర్వాత వాళ్ళని చూస్తున్నాం, వాళ్ళు మనకి ఎడ్యుకేషన్ ఇచ్చారు. సో ఐ ఫీల్ సో హ్యాపీ. అప్పుడు పెద్దలు అయిపోయింటారు, నేను పెద్దలు అయిపోయాను, అలా ఏం చేస్తున్నావు సార్, హెల్త్ అవన్నీ అడిగితే వాళ్ళు కూడా దే ఆల్సో ఫీల్ హ్యాపీ. అరే జేమ్స్ నువ్వు 10th class స్టూడెంట్ కదా అని గుర్తొస్తుంది. అలా టీచర్స్ లైఫ్ లాంగ్ పెట్టుకుంటాం. టీచర్స్ వచ్చి ఏదో 10th class చెప్పడం, ఏదో గ్రాడ్యుయేషన్ చెప్పడం, ఏదో PG చెప్పడం, ఏదో బైబిల్ లెసన్ లో కాలేజ్ లో 1 year 2 years నాట్ దట్. టీచర్స్ ఆర్ లైఫ్ లాంగ్, ఆర్ లైక్ అవర్ పేరెంట్స్. Really, they are like our parents. I love them, teachers. I love this college.
And I thank very much Jayashankar Garu for giving the opportunity, not only opportunity, for teaching us in a right way how to be in the life. Thank you very much, sir. Sorry for the delay again. I'm telling. No problem. Sorry. Thank you very much. ఇంకెవరైనా 1 or 2 minutes లో కాలేజ్ విషయం, ప్రొఫెసర్ విషయం, ఇంకా టైం కూడా మళ్ళీ మన క్లాస్ కూడా స్టార్ట్ అవుతుంది అండ్ హానర్ కూడా చేయాలి కాబట్టి Good evening, all of you. Teacher is next to the parent. Our teacher అంటే పేరెంట్ లాగా కాదు కానీ టీచర్ ఇస్ నెక్స్ట్ టు ద పేరెంట్. ఇంట్లో అమ్మ తల్లి ఎట్లా బిడ్డని అన్ని విషయాల్లో బిడ్డల యొక్క అలవాట్లు, ఆచారాలు, వ్యవహారాలు అన్ని నేర్పేది అమ్మనే. ఏ మంచి వచ్చినా అమ్మ నుంచే వస్తుంది, ఆ తర్వాత టీచర్. అమ్మ మనల్ని ఎట్లా ప్రేమగా తల్లి తిట్టవచ్చు, కొట్టవచ్చు, బొగ్గగిల్లి తాగింపదావచ్చు. అయితే ఇప్పుడు కొత్త రూల్స్ లో టీచర్స్ పిల్లల్ని కొట్టొద్దు అంటున్నారు, కానీ టీచర్ కొట్టకపోతే పిల్లలకు చదువురాదు, రాదు. భయం అనేది ఉండదు. అది లేకపోతే పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వడం కష్టమే. నేర్చుకుంటారేమో కానీ టీచర్ ముఖతహా నేర్చుకుంటారు కానీ పూర్తిగా నేర్చుకోలేదు. కాబట్టి పనిష్మెంట్స్ ఉండాలి. దేవుడు కూడా శిక్షించాడు చాలా మందిని, చాలా చోట్ల శిక్ష లేకుండా శిక్షణ అనేది జరగదు. అట్లాగే మనకి కూడా టీచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. టీచర్స్ కూడా మంచి టీచర్స్ అనేది ఉండదు. ఏ టీచర్ అయినా సరే వన్స్ ఆ టీచింగ్ ఫీల్డ్ లోకి వచ్చామంటే ఇక టీచర్స్ పిల్లల్ని ఇక ఆ టీచింగ్ లో వాళ్ళని ఎంతవరకు అంటే 100% రిజల్ట్ రావాలని ప్రతి టీచర్ యొక్క ఆశ. ప్రతి స్టూడెంట్ మాకు గుర్తుండిపోతారు, ప్రతి స్టూడెంట్ పేరు గుర్తుంటది. నేను కూడా టీచర్ గా పనిచేసి రిటైర్డ్ అయ్యాను కాబట్టి ప్రతి స్టూడెంట్ గుర్తుండిపోతారు. ఇందాక సార్ చెప్తున్నారు కొన్ని ఎక్స్పీరియన్సెస్, మేము కూడా అలాంటివి ఫేస్ చేస్తున్నాం, ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. పిల్లలు అక్కడిక్కడ ఉండి పని చేస్తూ పోయిన దగ్గర కనపడినప్పుడు వాళ్ళు మమ్మల్ని గుర్తుపట్టి మమ్మల్ని పలకరించినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. కానీ ఇంకొకటి ఏంటంటే టీచర్స్ ఉండేది, ఒక స్టూడెంట్ బ్యాడ్ స్టూడెంట్ ఉన్నాడంటే మాత్రం లైఫ్ లాంగ్ బాధపడతారు. ఓ తల్లి తన పిల్లల గురించి ఎట్లా బాధపడతారో బ్యాడ్ స్టూడెంట్స్ గురించి కూడా అట్లే బాధపడతాం. అయితే ఇప్పుడు మనము లైఫ్ లో మామూలు టీచింగ్ అనేది చిన్నప్పటి నుంచి మనం చదువు నేర్చుకుంటాం. సొసైటీలో మనకు కావాల్సినటువంటి పొజిషన్, స్టేటస్, కొన్ని మెళుకువలు నేర్చుకోవడానికి టీచింగ్ లో మనం నేర్చుకుంటాం. కానీ ఆధ్యాత్మిక జీవితానికి ఒకే గురువు మనకి దైవమే. సృష్టించినప్పటి నుంచి ఆదాము దగ్గర నుండి కూడా ఆయన అందరికి నేర్పుకుంటూనే వస్తున్నాడు. ఆయన రకరకాలుగా నేర్పుతున్నాడు. ఆయన ఎన్ని విధాలు, ఎన్ని మెథడ్స్ పాటించాడు దేవుడు. శిక్ష, ప్రేమ, గద్దింపు, రూల్స్, రెగ్యులేషన్స్, లా ఇవన్నీ ఇస్తూ వస్తున్నప్పుడు కూడా మానవుడు తను నడవలసిన మార్గంలో నడవలేదు. పలుమార్లు విడిపోవచ్చున్న మంటి ముద్దలు లాంటి వారమై ఆయన చేతుల్లో పలుమార్లు మనం తప్పిపోయినప్పటికీ ఆయన ప్రేమ మనల్ని విడిచిపెట్టలేదు. ఆది గురువే కాదు, అంతం వరకు గురువే. ఆయన ఆల్ఫా ఒమేగానే ఉన్నవాడు. ఆయన నేర్పుతూనే వస్తున్నాడు, నేర్పుతూనే ఉన్నాడు. నేర్చుకుంటూనే ఉండాలి మనం. దానికి ఎండింగ్ అనేది లేదు. లెర్నింగ్ అనే దానికి ఎండింగ్ లేదు. మనం కూడా జీవిత కాలం చివరి క్షణం వరకు కూడా నేర్చుకుంటూనే ఉండాలి. ఆయన నేర్పిస్తూనే ఉంటారు, సరి చేస్తూనే ఉంటాడు. చాలా సార్లు నేను కూడా అనుకునేదాన్ని, ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి బాగా ఇంట్లో అమ్మాయిలు అందరు టీచర్సే, నాన్న, తాతయ్య, నానమ్మ, అమ్మమ్మలు అందరు టీచర్సే. నేర్చుకుంటూనే ఉన్నప్పటికి కూడా ఇప్పటికి కూడా చాలా విషయాలు కొత్తగా అనిపిస్తాయి. అట్లాగే నేను మన బైబిల్ కాలేజీకి రావడానికి మా మేనగోడలు తను ఫీజు కట్టే రిజిస్ట్రేషన్ చేసుకొని నేను పోలేకపోతున్నా అత్తమ్మ నువ్వు వెళ్ళు అన్నది. నేను వచ్చాను. ఆ రోజు బైబిల్ కాలేజ్ మన లాస్ట్ ఇయర్ మీటింగ్ లో వచ్చినప్పుడు చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. లెర్నింగ్ ఇంకా చాలా కావాలి నాకు అనిపించింది. అప్పుడు నేను సార్ దగ్గరకు వచ్చాను. ఒకసారి మళ్ళీ మీటింగ్ వచ్చినప్పుడు జనవరిలో
సార్ని కలిసి అడిగితే సరే జాయిన్ అవ్వండి అమ్మా అన్నారు. అనుకోకుండా అదే వీక్ లో స్టార్ట్ అవుతున్న ప్రోగ్రామ్స్ లో జాయిన్ అయ్యాను. కానీ నేను చిన్నప్పటి నుండి బైబిల్ చదువుతున్న అన్ని రకాలుగా చాలా బుక్స్ చదివాను నేను. నాకు ఎందుకంటే నేను స్కూల్లో చాలా చిన్నదాన్ని, క్లాస్ లో చిన్నగా ఉండేదాన్ని, నన్ను ఏ గేమ్స్ లో రానిచ్చేవాళ్ళు కాదు. అందుకని లైబ్రరీలో కూర్చొని బుక్స్ అని చదువుతా ఉండేదాన్ని. అయితే అట్లా నాకు అన్ని రకాల బుక్స్ చదివేదాన్ని. బైబిల్ బుక్స్ కూడా అమ్మ బాగా చదివేది. అట్లా బైబిల్ బుక్స్ కూడా బాగా చదివేదాన్ని. కానీ ఎన్ని బుక్స్ చదివినప్పటికి కూడా ఇప్పటికి కూడా ప్రొఫెసర్స్ కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు ఇది చాలా కొత్త కోణంలో చెప్తున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మనం అనుకుంటాం నేర్చుకోవడం అనేది అంత తేలికైన విషయం కాదు, దానికి ఎండింగ్ లేదు, నేర్చుకుంటూనే ఉండాలి. దేవుడు కూడా మనకు ఆ విధంగా నేర్చుకోవడానికి చక్కని అవకాశం ఇచ్చారు. మాకు జయశేఖర్ సార్ని ఆ విధంగా పురికొల్పారు, జడ్సన్ సార్ని సిద్ధపరిచారు. ఇక్కడ మనకు కావాల్సినటువంటి అన్ని వసతులు సమకూర్చారు. అందుకు తగినట్టుగా చక్కని ప్రోత్సాహం ఇస్తూ చాలా చక్కగా పనిచేసేటువంటి మంచి ప్రొఫెసర్స్ దొరికారు. మంచి బాణాలు కూడా కావాలి కదా, మంచి ఆయుధాలు కూడా కావాలి. పొద్దునైన ఆయుధాలు లాంటి వాళ్ళు మన ప్రొఫెసర్స్. చక్కగా ఎక్కడ దేన్ని ఎట్లా సెట్ చేయాలో అట్లా, ఏ సబ్జెక్ట్ ఎట్లా చెప్పాలో ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ అందులో ఇమిడిపోయినట్టుగా ఉన్నారు. ఏ సార్ అయినా కూడా ఎక్కడ కూడా ఏమి మనకి అరే ఇది మనకి చెప్పలేదే, అర్థం కాలేదే అన్నట్టుగా ఉండదు. అరటి పండు వచ్చి పెట్టినట్టుగా చక్కగా బోధిస్తారు. ఏ సబ్జెక్ట్ చెప్పేసారు ఆ సబ్జెక్ట్ అంత ఎక్స్పర్ట్స్ గా దేవుడు ఇటువంటి వాళ్ళందరినీ మన కొరకు సిద్ధపరిచి ఉంచి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు మనం అందరం జ్ఞాపకం చేసుకోవడానికి, మనందరము కూడా మంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి, దేవునిలో ఎదగడానికి, నాట్ ఓన్లీ అకాడమికల్ గా కాదు, బిబ్లికల్ గానే కాదు, ఆత్మీయంగా ఎదుగుదలకు కూడా మనల్ని మనం సరి చేసుకోవడానికి చక్కని మార్గనిర్దేశం చేయడానికి దేవుడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో నేను పాల్గొన్నందుకు నాకు దేవుడు ఇచ్చినటువంటి భాగ్యాన్ని, ధన్యత కొరకు ఆయన నామానికి మహిమ కలుగుతుందాక. ఇటువంటి చక్కని అవకాశాన్ని కలుగజేశాడు దేవుడు. మనందరినీ ఇక్కడ సమకూర్చారు. ఈ కార్యక్రమాలన్నింటిలో మనల్ని జయప్రదంగా ముందుకు నడిపించడానికి ఆయన మనకిచ్చిన కృప కొరకు దేవునికే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. Good evening, sir. Good evening, sir. Andarki, good evening, and thank you for organizing this program. Program ni teachers ni day celebration program organize chesina variki andarki hృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అండ్ ఆన్లైన్ లో ఉన్నవారైనా సరే, ఆఫ్లైన్ లో ఉన్నవారందరూ కూడా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాది వందనాలు తెలియజేస్తున్నాను. అందరు వచ్చింటే బాగుండేది, కానీ షార్ట్ నోటీస్. సార్ నేను 5:30 చదివినా సార్ అది. సో షార్ట్ నోటీస్ ని బట్టి సో ఇట్ వాస్, బట్ సో థ్యాంక్ యూ. అండ్ సో దేవుడు like when I started my teaching ministry, so almost 2004 లో స్టార్ట్ చేశాను. సో 2004 నుండి ఐ మీన్ టీచింగ్ the word of God. So ఇది almost 21 years being only in the Bible teaching experience లో 21 years నుండి టీచ్ చేస్తా ఉన్నాను. But what the verse that always keeps in my mind, సో నా మైండ్ లో ఎప్పుడు కూడా ఒకటే ఒక వచనము ఉంటూ ఉంటుంది. అండ్ దట్ ఈస్ ద ఫస్ట్ లైక్ కొలెషియన్స్ చాప్టర్ 1 verse 28. కొలెస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనము చదువుకున్నప్పుడు, Him we proclaim, warning everyone and teaching everyone with all wisdom, that we may present everyone mature in Christ. Okay, that we may present everyone mature in Christ. So అందుకని టీచింగ్ ఎవ్రీవన్, వార్నింగ్ ఎవ్రీవన్ అన్నదిగా మనం చూసినప్పుడు, సో దేర్ ఈస్ అ టాస్క్ ఈస్ దట్ టు ప్రెజెంట్. సో ప్రతి ఒక్కరిని కూడా క్రీస్తు ఎదుట నిలబెట్టే వారిగా ఉన్నాము అని చెప్పేసి. సో వెన్ ఎవర్ ఐ స్టాండ్ ఫర్ ద టీచింగ్, సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వర్డ్స్ దట్ ఆల్వేస్ comes into my mind. And again, like the second verse
ఎప్పుడు కూడా నా మైండ్ లో వచ్చేది ఏంటంటే దట్స్ గ్రేట్ కమిషన్. లైక్ మాథ్యూ చాప్టర్ 28 వర్స్ 20లో మనం చూసినప్పుడు జీసస్ క్రైస్ట్ he said go and make disciples and teach them to observe all the, so teach అక్కడ కూడా మనం చూసినప్పుడు టీచ్ గా అన్నదాన్ని మనం చూస్తా ఉన్నాం. And again in the third verse that always comes in my mind is about 2 Timothy 2:2. Okay, ఎందుకంటే నా వలన వినిన సంగతులను నీవు అవి నీ మట్టికే ఉండకుండా ఏం చేయాలి, పాస్ ఆన్ చేయాలి. So we have to commit these things to a faithful man who are able to teach others also, అని చెప్పేసి అందుకనే what being almost 12 years ట్రైనింగ్ బైబిల్ కాలేజ్ లో 12 years కంప్లీట్ గా ఉండి డిటిహెచ్ కానివ్వండి, బిటిహెచ్ కానివ్వండి, అండ్ బిడి కానివ్వండి, ఎండి, ఎంటిహెచ్, సో అలా ఆల్మోస్ట్ 12 years బైబిల్ కాలేజ్ లో ఉండి చదివి, అండ్ వాట్ వి గాట్ ఫ్రమ్ 12 years ఆఫ్ బీయింగ్ ఇన్ ద బైబిల్ కాలేజ్, 21 years ఆఫ్ టీచింగ్. సో అట్లా అని చెప్పేసి వయసు ఎంత అని మాత్రం కంగ్రాచులేషన్. సో ఇన్ ద సెన్స్ టు సే 10th అయిపోయిన సరే ఇక బైబిల్ కాలేజ్ పంపించేశారు. సో బికాస్ యూఆర్ కమిటెడ్ ఫర్ ద మినిస్ట్రీ అని చెప్పేసి, సో అప్పటి నుండి ఇప్పుడైతే 43 అనుకోండి. సో ఇట్స్ నాట్ అబౌట్ ద ఏజ్, బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ లైక్ it's like what I have received of my 12 years of my theological studies, and that I need to commit to the people who are able to teach others. So అందుకని నేను ఎప్పుడు స్టూడెంట్స్ తో ఒకటే మాట అంటాను, don't study for yourself, but you have a responsibility to pass the knowledge what you receive in your churches కావచ్చు, క్రిస్టియనిటీలో కావచ్చు. సో మీరు పాస్ చేయాలన్నది అదే ఒక ఆశ, కోరిక. కాబట్టి సో జస్ట్ ఏదో రిటైర్ అయిపోయాము, జాయిన్ కావాలి, ఏదో మాకు సర్టిఫికేట్ కావాలి కాబట్టి మేము చదవాలి అన్నది కాదు, కానీ యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పాసింగ్ దిస్ టు ద ఫ్యూచర్ జనరేషన్. సో అది ఆల్వేస్ కమ్స్ ఇన్ మైండ్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. రెండు మాటలు మీరు కూడా తీర్చలేదండి, మీరు కాదు అయ్యా. థ్యాంక్ ద లార్డ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. యాక్చువల్గా చాలా మంది అంటే అవుట్ సైడ్ వరల్డ్ అంటే క్రిస్టియన్లోనే కొంచెం రాంగ్ నోషన్ ఉంది. ఏంటంటే బైబిల్ కాలేజ్ ఉన్న భక్తిని జడగొడతాయి, లేకపోతే ఏదో అలా సెమినరీ. సో అంటే నాకు కూడా కొంచెం నా ఫ్రెండ్స్ అట్లా అప్పుడప్పుడు వాచ్ చేస్తుండేవాళ్ళు. సో సమ్ టైమ్ బ్యాక్ ఐ వాజ్ థింకింగ్ లైక్ దట్. బట్ నేను కొంచెం దేవునిలో మెచ్యూర్ అయిన తర్వాత అర్థమైంది ఏంటంటే వాట్ ఎవర్ ఐ లెర్న్ ఫ్రమ్ మై పర్సనల్ బైబిల్ స్టడీ, వాట్ ఎవర్ ఐ లెర్న్ ఫ్రమ్ ద చర్చెస్, ఇట్స్ నాట్ సఫిషియంట్. బీ ట్రైన్డ్ ఇన్ సిస్టమాటిక్ వే. సో అది బైబిల్ కాలేజీలో ఎవ్రీ కాన్సెప్ట్ ఫ్రమ్ ద ఏజెస్, ఒక సెంచరీస్ నుంచి అందరూ దాన్ని రీసెర్చ్ చేసి తీసుకొచ్చిన మెటీరియల్ కాబట్టి ప్రాపర్గా నేను నేర్చుకొని ఇతరులను ట్రైన్ చేయాలంటే అదే పక్కాగా ప్రాపర్ వే అని చెప్పేసి దేవుడు నాకు ఇన్స్పిరేషన్ ఇవ్వడం వల్ల ఐ సర్చ్డ్ ఫర్ కాలేజెస్ వేర్ ఈవినింగ్ ఏదైనా పార్ట్ టైం లేదా జాయిన్ అవ్వాలి, వర్కింగ్ పీపుల్కి ఏదైనా ఉందంటే మనకు 2-3 ద్వారా నాకు తెలిసింది గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్. సో ఇది ఇట్లాంటి మినిస్ట్రీ 27 years నుంచి నడిపిస్తుందంటే నిజంగా నాకు అప్పుడు సర్ప్రైజింగ్ గా, షాకింగ్ గా అనిపించింది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నిజంగా జయశేఖర్ గారిని, టీమ్ అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ మేము ఫస్ట్ ఇయర్ బీటీహెచ్ చదువుతున్నాను. సో నేను అంతకుముందు నేను సిస్టమేటిక్ గా చదవకపోయినా అంటే రెగ్యులర్ గా నేను బైబిల్ స్టడీ చేసినా కూడా నాకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. కొన్నిసార్లు రాంగ్ గా అండర్స్టాండింగ్ చేసుకున్నా కూడా ఉంది. అవన్నీ కూడా దేవుని దయ వల్ల ట్యూన్ అవుతున్నాను. కాబట్టి ఈ బైబిల్ కాలేజ్ టీచర్స్ అందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను, దేవుడికి కూడా రుణపడి ఉన్నాను. నన్ను ఈ రకంగా అవకాశం ఇచ్చి నడిపిస్తున్నాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ. Teachers, you are also a teacher. Typewriting.
నేను కూడా వన్ ఆఫ్ ద టీచర్ అంటే టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ లో మా టీచర్. నిజంగా ఇప్పుడు సిస్టర్ గారు చెప్పినట్టు, ఆ సార్ గారు చెప్తున్నట్టు, వాళ్ళ మెసేజ్ గురించి చెప్పినట్టు, ఒక టీచర్ అంటే ఒక సబ్జెక్ట్ గురించే కాకుండా లైఫ్ స్టైల్ ఏంది కూడా అని చెప్పాలి. కాబట్టి మరి ఇన్స్టిట్యూట్ లో నిజంగానే చాలా మంది పిల్లలకు అంటే వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్, వాళ్ళు రావడము పోవడము, వాళ్ళు ఎలా ఉన్నారు అనేది తెలుసుకొని వాళ్ళని కూర్చోబెట్టి మెల్లగా అంటే కౌన్సిలింగ్ కూడా ఇచ్చే టైప్ లో ఆ విధంగా మరి మాట్లాడేదాన్ని. మరి ఆ జ్ఞానం దేవుడే ఇచ్చి ఉన్నాడు. మరి నిజంగా చిన్నప్పటి నుంచి మా తాతగారు జిఎం శామ్యుల్ గారు, మరి ఆయన ఇవాంజలిస్ట్, సార్ కూడా తెలుసు. మరి చిన్నప్పటి నుంచి కూడా మరి బైబిల్ చదివేదాన్ని. మళ్ళీ ప్లస్ హెబ్రోన్ బ్యాక్గ్రౌండ్ మాది. మళ్ళా 2004 నుంచి బిలీవర్స్ అసెంబ్లీ వచ్చినప్పుడు అంతకుముందు అంటే ఇవి నామకార్థ క్రైస్తవంగా ఉండేటోళ్ళము. బిలీవర్స్ సంఘం ఆరంభించినప్పటి నుంచి మరి మా సంఘ కాపీ రాజేశ్వర బ్రదర్ గారు ఇక్కడ ఉన్నారు. ఏ విధంగా చదవాలా, చదవడము ఈజ్ డిఫరెంట్ అండ్ వాక్యాన్ని స్టడీ చేయడము ఇస్ డిఫరెంట్. ఆ వాక్యాన్ని మనకు అన్వయించుకోవాలా అనేది ఉంది. కాబట్టి ఆ విధంగా చెప్పుకుంటాను. తర్వాత లాస్ట్ ఇయర్ అంటే మేము ఇప్పుడు జాయిన్ అయింది, నేను నా కూతురు జాయిన్ అయింది ఈ 2025లో. అయితే 2024లోనే మా బ్రదర్ గారు చెప్పినారు జాయిన్ కమ్మని, కానీ ఎందుకో జాయిన్ కాలేకపోయినాను. అయితే లాస్ట్ ఇయర్ 24 డిసెంబర్ 31లో మీరు ఏమేం చేయాలి అనేది ఒక పేపర్లో మీరు రాసుకోండి. దేవుని గురించి మీరు ఏమేం చేయాలి అని ఒక పేపర్లో రాసుకోండి అని మా సంగతి అప్పుడు చెప్పినప్పుడు అప్పుడు కొన్ని రాసుకున్నాము. అప్పుడప్పుడు నేను డిసైడ్ చేసుకుని నేను ఏమన్నా కానీ కాలేజ్లో నేను జాయిన్ అవుతానని చెప్పి ఇంకా ఆ సర్వీస్ అయిపోయింది, వాచ్నర్ సర్వీస్ అయిపోయింది. అయిపోగానే మా పాపతో కూడా ఇద్దరము తప్పకుండా కాలేజ్ జాయిన్ కావాలి అనేసి అని అనుకోవడం. నిజంగా కాలేజ్కి వస్తాము. ఇప్పుడు నిజంగా ఆ స్టడీ మెటీరియల్ చూస్తా ఉంటే మరి ప్రొఫెసర్ గారు అందరూ మరి చెప్తా ఉంటాడు. ఒక్కొక్క పదానికి డిఫరెంట్ గా ఉంటుంటది. అంటే బైబిల్ వాక్యము చదివితే ఎంత పరిశుద్ధంగా ఉండాలి అనేది కూడా. అంటే అప్పట్లో బైబిల్స్ రాసేటప్పుడు వాళ్ళు యెహోవా అని రాసేటప్పుడు కూడా ఒక మాస్క్, మనం ఇప్పుడు పెట్టుకుంటున్న మాస్క్ వాళ్ళు అప్పుడే మాస్క్ పెట్టుకుని అప్పటికప్పుడు స్నానం చేస్తూ అంత పరిశుద్ధంగా ఉండాలి అనేసి అని ఇలాంటివన్నీ మరి తెలవడం ఈ కాలేజ్లోనే మరి మేము నేర్చుకోగలిగినాం. మరి కాలేజ్ ఆరంభించిన జయశేఖర్ గారు సార్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఉన్న ప్రొఫెసర్లు కూడా నిజంగా మంచి చక్కగా మరి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఈ కాలేజ్ దేవుడు మరి మా గురించి నిర్ణయించినాడని మేము అనుకుంటూ మరి దేవుని స్తుతిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించమని ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ. Praise the Lord. Good evening. September 5th, every year, September 5th, what day? Teachers' Day. Whose birthday? Sarvepalli Radhakrishnan. He is from which state? ఆయన మీ ఊరు ఆయన సార్ ఆంధ్రప్రదేశ్. కొంతమంది తమిళనాడు అంటున్నారు, కొంతమంది ఆంధ్రప్రదేశ్. చెప్పండి సార్ మీ ఊరు కదా సార్, నెల్లూరు. That's correct. That's correct. Who is that? It's Loknatham. Loknatham. Yeah, you are correct. You are correct. Yeah, he's a philosopher, he's a scholar, teacher. So we praise God. My parents kuda teachers, my sisters kuda teachers, my amma kuda teacher. So mananta teachers. Aite మన ప్రధాన బోధకుడు మనల్ని ఏం చేశాడు? బోధకులుగా, టీచర్స్ గా చేశారు. సో వీఆర్ ఆల్ టీచర్స్. సిస్టర్ అన్నారు నేను టైపింగ్ టీచర్ నచ్చింది. బట్ వీఆర్ ఫండమెంటల్లీ టు టీచ్ ద ట్రూత్ టు అదర్స్ ఈజ్ ద టీచర్.
Today is the birthday of George sir's daughter. Avuna? Oh, great. Okay. ఈ ఇన్స్పిరేషన్ మనము ఈ కోవిడ్ ముందు నుండి మనము ఈ టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. అయితే ఇక్కడ ఒక కేక్ ఉంది. ఇది డాక్టర్ పద్మజ్యోతి గారు పంపిస్తే, నేను కేక్ పంపిస్తే ఇది ఎలా ఉంటుందో అని బిల్లి సార్కి చేత ఈ కేక్ మనందరికి తినమని ఆమె పంపించింది. బిల్లి సార్ దీన్ని కొని మన మధ్యకి తీసుకొని వచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అంతేకాకుండా జేవియర్ జేమ్స్ గారు, సో ఆయనది జ్ఞాపకార్థంగా ఈస్ గోయింగ్ టు సెలబ్రేట్. వాట్ ఈస్ దట్? మీరు ఓకే ఓకే, ఏది సంభవ్. సో ఇంకా మోటివేషన్ టీచర్. అలాగనే మన రెవరెండ్ ప్రొఫెసర్ రేనాల్ వెస్లీ గారు నిన్న మీకు చెప్పారు కదా, వెంటనే స్పందించారు. కాబట్టి టీచర్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్, టీచర్ యొక్క ప్రభావం ఉంటుంది. ఏమ్మా, తల్లిదండ్రుల తర్వాత టీచర్ అన్నారు, కానీ టీచరు తల్లిదండ్రుల కంటే కూడా గొప్పవాడే. ఎందుకంటే పునాది టీచర్ దగ్గరనే నేర్చుకుంటాం. ఒకసారి మా ఫాదరు నేను నడుచుకొని పోతుంటే ఎమ్మెల్యే మోటార్ సైకిల్ మీద పోతా సడన్ గా మా ఫాదర్ని చూసి బ్రేక్లు వేసి కింద పెట్టాడు. దగ్గరికి పోతే సార్ 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 టీచర్ అంటే ఎంత అభిమానం. నేను ఈ రోజు ఎమ్మెల్యే అయ్యానంటే బికాస్ ఆఫ్ టీచర్. నేను చదువుకునేటప్పుడు ఒక మ్యాథ్స్ టీచర్ సుబ్బారావు, బ్రాహ్మణ్, ఆయన అంటే నాకు చాలా భయం. ఆయన ఇప్పటికీ కూడా నేను మర్చిపోలేను. సో అలాగా మన జీవితాల్లో పునాదులు టీచర్. అమ్మగారు చెప్పినారు, టీచరు క్రమశిక్షణ నేర్పిస్తారు. కొన్నిసార్లు తల్లి క్రమశిక్షణ నేర్పించలేదు, కానీ టీచర్కి ఒక గోల్ ఉంటుంది, అందరూ పాస్ కావాలి. కాబట్టి ఇక్కడ ప్రేమ గొప్పది కాదు, టీచర్కి సిద్ధాంతం గొప్పది, తల్లికి ప్రేమ గొప్పది. ఏది గెలుస్తుంది అంటే సిద్ధాంతమే గెలుస్తుంది. దట్ ఈస్ అవర్ బుద్ధిస్ట్ బైబిల్ కాలేజ్ సెమినరీ ఫిలాసఫీ. సో నౌ ద టైమ్ ఇస్ 6:30. మరి ఇవాళ విలియం కేరీ రెడీగా ఉన్నారు. అలాగే బిల్లి సార్ కూడా బుక్ బై బుక్ ఉంది. నా ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి బిల్లి సార్ యొక్క క్లోజింగ్ అంటే ఈ సెషన్ ప్రేయర్ తో మనం క్లోజ్ చేద్దాము. ఆనర్ చేసే వాళ్ళు హ్యాపీ టీచర్స్ డే, గురు పూజోత్సవ దినోత్సవం శుభాకాంక్షలు. విజయశ్రీ హ్యాపీ టీచర్స్ డే. దూరంగా నుండి చెప్పండి, దూరదర్శన్ కాదు మా, నువ్వు దగ్గరకు వచ్చి చెప్పాలా? ఎలా సార్, ఇప్పుడు ప్రస్తుతం రాలేదు. తర్వాత నిన్ననేమో అసలు డిస్కనెక్ట్ అయిపోయింది, 10 నిమిషాలు మాత్రమే ఉండగలిగాను. ఓకే, మీరేమన్నా ఆన్లైన్ లో ఏమన్నా టీచర్స్ డే గురించి 2 మాటలు చెప్తారా? ఇప్పుడు ఏం లేదులేండి, అందరు చెప్పిందేగా. ఇంకా ఓకే ఓకే ఓకే, మీకంటే గొప్పవారు లేరు. నిజమే, మీరు చెప్పింది నిజం అక్షరాల. ఓకే ఓకే. నౌ Reverend Billy Gerson is going to close this session. Then the program will take over some Brother Augustine Garu and Javier Garu. Pradhan Jezam, our loving, living Heavenly Father, thank you for this time, what you have given to us, especially to remember your son's obedience on the cross of Calvary and living on this earth, being the best teacher ever as an example. Lord, with that, we celebrate your mercies, we celebrate your grace, we celebrate your understanding, that you've given us that spiritual discernment to teach and also equip ourselves thoroughly so that our families, our churches, our ministries would be a blessing and advancement to the coming kingdom. In Jesus' most precious name I pray. Amen. Amen.
Amen. Good evening, sir. Good evening, Amma. Praise the Lord. Praise the Lord. Yeah, double. Cake cut, sir. ఆన్లైన్ లో ఉండే వారికి ఎలా చేస్తారు సార్? ఆన్లైన్ లో కూడా కేక్ ఆన్లైన్ లో పంపిస్తారు. నో ఫిజికల్ కేక్ ఆన్లైన్ ఎప్పుడు వస్తుంది అది? ఎట్లా పక్కన ముందది ఇంకోటి ప్రొఫెసర్ ఒక పాట పాడతారు అది వచ్చాను అంటే అవి రావాలి పల్లవి చరణం పాడి ఒక్క ఓకే. ఇప్పుడు బెస్ట్ టీచర్ గురించి బెస్ట్ స్టూడెంట్ గురించి కూడా చెప్పుకోవాలి. అంటే టీచర్ ఎలా ఉండాలా, స్టూడెంట్ ఎలా ఉండాలి చెప్పేసుకున్నాం కదండి. అయితే బైబిల్ బెస్ట్ టీచర్ ఎవరంటే గమాలియేలు, బెస్ట్ స్టూడెంట్ ఎవరంటే గమాలియేలు గురించి చెప్తాడు కదా పౌలు. నేను గమాలియేలు పాదముల దగ్గర గ్రాటిట్యూడ్ కదండి. గ్రాటిట్యూడ్ అనేది సార్ చెప్పారు కదా, గ్రాటిట్యూడ్ అనేది చాలా అవసరం. రెండోదండి, పౌలు అంత రోమ పత్రికలో కానీ పౌలు పత్రికలో కానీ అంత థియాలజీ చెప్పగలిగేటంటే బికాస్ ఆఫ్ గమాలియేలు. గమాలియేలు అంటే ఆ రోజుల్లో గొప్ప ధర్మశాస్త్ర ఉపదేశులు అనే అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 34, 35 వచనాలు, 32 వచనాలు, అలాగే అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం 3వ వచనం. తర్వాత అక్కడ ఏమంటాడంటే కనుక గమాలియేలు అంటే చక్కటి అపోస్తలందరూ చంపడానికి ప్లాన్ చేసినప్పుడు గమాలియేలు రక్షిస్తాడు కదా. ఏమంటాడు, ఇది దేవుడు వల్ల కలిగింది మీరు చక్కటి నిజంగా దేవుని కార్యాలు ఎవరు కూడా ఆపలేరు అని చెప్తూ వాళ్ళని చక్కగా ఆపగలుగుతారు. అంటే అంత ప్యూర్ ఉందన్నమాట ఒక గురువుగా. అది కాబట్టి సరిహద్దు సమర్థం కూడా ఆయన మాటకు విధేయించింది. కాబట్టి గమాలియేలు పౌలు యొక్క యాటిట్యూడ్, పౌలు యొక్క స్కిల్ అండి, నాలెడ్జ్ అండి, అంత ధర్మశాస్త్రం. తర్వాత న్యూ టెస్ట్మెంట్ లెటర్స్ అన్ని రాయగలిగారంటే గమాలియేలు ఇచ్చినటువంటి ఆ తర్వాత హిస్ లైఫ్ యాజ్ క్రైస్ట్, అంటే నేను క్రీస్తును పోలి జీవించడం. అంటే గమాలియేలు ఎంత చక్కగా జీవిస్తే మరి ఆయన అంత చక్కగా జీవించగలిగాడండి. కాబట్టి చక్కటి పౌరుడు జీవితం ఒక మాదిరిగా ఉంటుంది కారణం గమాలియేలు. కాబట్టి అట్లాంటి స్టూడెంట్స్ అవ్వాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. దేవుడు జీవించగలను. ఒక పల్లవి చరణం బజెట్ కేక్ పెడతాం. చెప్తా పేరు చెప్తాను. Next item in the program is honoring our teachers, great teachers of this great college. I request first William, first our sir, please come. Sir, Renal Wesley garu, please come. Julius Madam garu, Madam Lopula ellada. Sir, Devanama garu, meer vachi sir honor cheyandi. Devanama. Renal Wesley garu guరించి already చెప్పాను. ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడు, ఎంతమంది ఎక్కడి నుంచి వస్తాడో కానీ క్లాస్కి వచ్చినప్పుడు అయితే స్మార్ట్గా ఉంటాడు, ఫుల్ యాక్టివ్ ఉంటాడు.
ఆయన ఏం తినొస్తాడో ఏమో మాకైతే తెలియదు, కానీ వాళ్ళ ఇంట్లో పోయి అడగాలి ఏం తింటాడో. ఫుల్ యాక్టివ్ ఉంటాడు, ఫుల్ జోష్లో వచ్చి చెప్తా ఉంటాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వెయిటింగ్ ఫర్ దిస్ థింగ్. ఆల్సో థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇస్ విలియం కేరీ గారు. ఇక్కడ సార్ తర్వాత జయశేఖర్ గారి క్లాస్ విలియం కేరీ మా ప్రిన్సిపల్ గారు క్లాస్. విలియం కేరీ గారు అగస్టిన్ సార్ ఉన్నారు సార్. ప్లీజ్ ఆనర్ విలియం కేరీ సార్, డాక్టర్ విలియం కేరీ గారు. డాక్టర్ మామూలుగానే డాక్టర్ జేమ్స్ అంటే జయశేఖర్ గారు. Thank you very much, sir, for teaching us big dates and beauty. God bless you, sir. Next, I request George. Sir, please come here. Dr. George Garu, please come here, sir. Madam, Julian, madam, please come and handle our pastor. Dr. George. Please, this is not the person. Please, we'll be eager to see you. జడ్సన్ గారు ఎక్కడ ఉన్నా రావాలి సార్. జడ్సన్ గారు 1 minute. జడ్సన్ గారు బిల్ జడ్సన్ గారు ప్లీజ్. 1 minute, only 1 minute. Just a minute, sir. బిల్ జడ్సన్ గారు ప్లీజ్. శ్రీనివాస్ గారు ఎక్కడ ఉన్నారు? శ్రీనివాస్ గారు మేడం. బిల్లీ జడ్సన్ గారు బిహైండ్ ద స్క్రీన్ ఉంటారు. యాక్చువల్లీ మొత్తం జయశేఖర్ చేసేదంతా మా సారే బిల్లీ జడ్సన్ గారు బిహైండ్ ద స్క్రీన్. ప్రోగ్రామ్ ఎవ్రీథింగ్ కంప్యూటర్, పర్టికులర్ గా కంప్యూటరైజేషన్ మాకు టైంలో మేము రాకముందే 6 గంటల 5:45 మాకు కంప్యూటర్ స్క్రీన్ ఎవ్రీథింగ్ రెడీ ఉంటుంది. ఎప్పుడు కానీ అబ్స్ట్రక్షన్ ఏ ప్రాబ్లం లేకుండా 2 years నుంచి బిల్లీ జడ్సన్ గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని అదే విధంగా వాళ్ళ డాక్టర్ కూడా చేశారు. నెక్స్ట్ I request our sorry, other lecturers or professors, they went outside. Morning phone చేసినప్పుడు అంటే actually this I got information late in the night yesterday. మార్నింగ్ నేను మా ఫ్రెండ్ చేద్దాం ఫోన్ చేశాను. అరే మనం అరేంజ్ చేయాలి, వీల్ అరేంజ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. హాఫ్ డే ఉన్నా కానీ డెఫినెట్లీ వీల్ అరేంజ్ అని కేర్ అండ్ మేము అరేంజ్ చేస్తే అప్పుడు అందరికి ఫోన్ చేస్తాం. ఇంకా చాలా మంది ఫోన్ చేస్తే అందరూ ఆఫీస్ లో ఉన్నారు, ఏమంది అనేబుల్ టు టేక్ మై కాల్స్. కొంతమంది నాకు ఫోన్ చేశారు, నాకు డ్యూటీలో ఉన్నా ఓకే అని చెప్తున్నా. నౌ ఐ రిక్వెస్ట్ అవర్ క్యాప్టెన్, ప్రిన్సిపల్, వాట్ ఎవర్ ఇట్ దేర్ ఇస్ నో జయశేఖర్ గారు, డాక్టర్ జయశేఖర్ గారు, డాక్టర్ జయశేఖర్ గారు ప్లీజ్ కమ్ టు ద డయస్. టైగర్ జయశేఖర్ గారు కూడా వేరే విధంగా మాకు జయశేఖర్ గారు అంటే మాకు అర్థం అదే జయదాస్ గారు జయదాస్ విల్ హ్యాండల్ జయశేఖర్ గారు. జయశేఖర్ గారు ప్లీజ్. జయశేఖర్ గారు కూడా ఇన్ టైమ్ లో వచ్చేస్తారు. 5:40 ఎవరు ఎక్కడ రాకుండా 5:40 లోపలే ఫస్ట్ సాంగ్ ఓపెనింగ్ సాంగ్ సారే మాట్లాడతారు. సారే పాడతాడు. సార్ పాడినాక సార్ పాట ఇది మీరెవరు లేకుండా వీళ్ళు కేకులు తింటున్నారు. ఇది నెక్స్ట్ టైం అయినా రావాలి కాబట్టి వీళ్ళంతా కేకులు తింటా ఉన్నారు. లేదు నెక్స్ట్ టైం ఇంకా గ్రాండ్ గా అరేంజ్ చేస్తాం రండి. వీఆర్ హ్యావింగ్ ద కాలేజ్ డే నవంబర్ అండ్ డిసెంబర్. మేమేమనుకున్నామంటే we want to not only to honor our professors or staff and we wanted to give some gifts also on that day because it's short time లో మేము చేయలేకపోయినాము. Sorry for that, and we will be arranging a very nice program on the college day. Now I request Jaydas garu to honor our Jayశేఖర్ garu. సార్ ఆఫీసర్స్ లో మేడం చాలా బాగా కండక్ట్ చేస్తారు. మేడం గారు చెప్తా ఇంకా ఉన్నాయి ఆఫీస్ మేడం గారు రావాలి.
రుత్ మేడం గారు ప్లీజ్ 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 నో లేదని మాట లేదు. మీరు సార్ జయశేఖర్ గారు సారీ బిల్లి జడ్సన్ గారు బ్రదరే కదా లేనప్పుడు 2 weeks 3 weeks యూఎస్ రీసెంట్ గా 3 months అట్ దట్ టైం మేడం ఎంత ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చేదో జయశేఖర్ గారితో వచ్చే జయశేఖర్ గారు మధ్యలో మేడం గురించి చాలా చెప్పాలి మాకు. అసలు మాకు టైం సరిపోదు మేడం గురించి చెప్పాలంటే. అదే సార్ నేనే చెప్తున్నాను సార్ భారత్ బైబుల్ గారు ఇచ్చారు. ఓకే ఓకే మేడం. మీరు మేడం గారు ఎలా అంటే 5:45 పాటలు పాడి ఆవిడ కూడా అంటే జయశేఖర్ గారు మధ్యలో he was not well. 15-20 days he was not well. At that time she used to come early. That is exactly 5:45 వచ్చేసేది. ఫస్ట్ ఆవిడ మంచి స్వీట్ టోన్ తోటి ఆవిడ మంచి పాటలు పాడారు, చాలా మంచి సాంగ్స్ పాడారు. దాని తర్వాత మేడము దీవెన గారు ఎవరైతే అవైలబుల్ ఉంటారో నేను తర్వాత మాకు వచ్చేది. తర్వాత ప్రేర్ చేసి చాలా మంచి ప్రేర్ చేస్తారు. దాని తర్వాత మాకు లైన్ చేస్తారు. ఎవ్రీ డే వీటితో మేము బిగిన్ చేస్తాం, ఏం చేస్తాం. కాబట్టి ఐ రిక్వెస్ట్ మేడం ప్లీజ్ రూత్ గారు సార్ స్క్రీన్ మొత్తం మీరే ఉన్నారు సార్, వాళ్ళు కనబడతలేరు పక్కన. సార్ నేను అప్పటికి ఇంత జరిగా చూడండి, నేను ఎక్కడ ఉన్నా షాల్ కప్పడం అదంతా చూడండి వాళ్ళకి ఇచ్చేసారు. నేను ఇక్కడ ఉన్నా మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి. కావాల్సిన ముందుకు వస్తాను. ఫోటో వ్యూ ఇట్లా ఉందేమో అది నా గురించి అంటే నా గురించి ఎందుకు తీస్తారో నాకేదేదమ్మా చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆన్లైన్ ఆఫ్లైన్ పార్టిసిపేట్ కూడా మీరు కూడా వస్తే బాగుండేది. ఓకే వి విల్ మేక్ ఏ గ్రాండ్ ఫంక్షన్. వాట్ ఐ టోల్డ్ యు నో మనం ఎప్పుడంటే నవంబర్ డిసెంబర్ ఆఫ్టర్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటేనేమో హాలిడేస్ డే ఉంటుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎగ్జామ్స్ మనకు కొంచెం బ్రీతింగ్ టైం ఉంటుంది. అని వాళ్ళ రిజల్ట్స్ ఇచ్చే లోపల అది గ్రాడ్యుయేషన్ సెరమనీ అవన్నీ ఉంటాయి కదా ఫాలోడ్ బై. అంత మీన్ టైంలో అప్పుడు మనకి ఏముంటదంటే ఇవి ఉంటాయి, టైం ఉంటుంది. సో కాలేజ్ డే ఇక్కడే చేస్తాం. లాస్ట్ ఇయర్ మీ డిడ్ హియర్ ఓన్లీ. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే మీ అందరి హెల్ప్ తోటి అందరం కలిసి మనం వచ్చి చాలా బాగా మళ్ళీ ఇలాగ దీనికన్నా 10 చేస్తాం. చేసి చాలా వాళ్ళ ప్రొఫెసర్స్ గారికి ప్రిన్సిపల్ గారికి బిల్లి జడ్సర్ గారికి అందరు మన వీలైనంత గిఫ్ట్స్ కూడా ఇచ్చి వాళ్ళని ఆనర్ చేసి వాళ్ళని మర్యాద చేద్దామని మేము ప్లాన్ చేసాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేనే వస్తున్నట్టు స్క్రీన్ ఈ కార్యక్రమాన్ని అంతా ముందుగా ఫార్వర్డ్ గా తీసుకొని చక్కగా అరేంజ్ చేసినందుకు జేమ్స్ గారిని అందరి తరఫున, కాలేజ్ తరఫున, ప్రొఫెసర్స్ గారి తరఫున, స్టూడెంట్స్ తరఫున అందులో సన్మానితం. అందులో బెస్ట్ స్టూడెంట్ A student, I agree. I'm 73 years. I agree that, but not best. Best students చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వచ్చినాక మీకు బ్యాంకింగ్ ఇప్పుడు కూడా బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఆఫ్టర్ సర్వింగ్ 40 years ఐ టేక్ 1 or 2 minutes. 40 years తీసుకున్నా, రిటైర్ అయ్యి 13 years అయింది. ఇప్పుడు కూడా నాకు మా కొలీగ్స్ దగ్గర నుంచి కాల్స్ వస్తాయి సార్. ఏమని అరే ఇది ఒక డిసీజ్ కేసు ఉంది, ఏం తీసుకుంటే డాక్యుమెంట్స్ ఏం చేయాలి, హౌ టు ఫాలో ఇట్, వాట్ ఆర్ ద పేపర్స్ టు ఫాలో, మన ఏంటి ఎట్లా చేయాలని కొన్ని డౌట్స్ కొన్ని అలా ఇప్పుడు కూడా అడుగుతున్నాను నన్ను. అంటే ఓకే నాట్ దట్ మచ్ ఎక్స్పీరియన్స్ కాదు, దట్ 40 years ఎక్స్పీరియన్స్. నాట్ ఓన్లీ దట్ అక్కడ ఎక్స్పీరియన్స్ అయితే మర్చిపోయాక బ్యాంకింగ్ వదిలేసిన. ఇక్కడ వచ్చినాక ఈ కాలేజ్ వచ్చినాక ఈ 2 years ఎక్స్పీరియన్స్ ఇట్ హస్ గివెన్ మీ చాలా ఇచ్చిందంటే ఎన్లైటెన్ మీ. సో దట్ ఇక మా ప్రొఫెసర్స్ చెప్పేది అది మేము దాంట్లో 5% చెప్పినా చాలు ఇతరులుగానే మేము అనుకుంటున్నాం, ఆశపడుతున్నాం. అంత బాగా మా ప్రొఫెసర్స్ చాలా బాగా క్లియర్ గా మాకు అన్ని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మాట్లాడిన మా జేస్దాస్ గారు ఈజ్ ఆల్సో ఫ్రమ్ సెంట్రల్ బ్యాంక్, రిటైర్డ్ ఆఫీసర్ ఫ్రమ్ సెంట్రల్ బ్యాంక్. నేను రాత్రి ఇన్ఫర్మేషన్ వచ్చి మార్నింగ్ ఫోన్ చేశాను జేస్దాస్ ఇలా ఉంది, మనము
చేస్తే ఈ రోజు చేస్తే బాగుంటుంది, మళ్ళీ రేపు నాకు వేరే అదర్ డేస్ లో చేస్తే ఇటువంటి అంత ఎఫెక్టివ్ ఉండదు. విల్ డూ ఇట్ అన్న, అప్పుడు చేసేసి ఇమ్మీడియట్ అన్న ఎస్ జేమ్స్ మనం చేసేస్తాం, వాట్ ఎవర్ ఇట్ మే బి, నేను ఉన్నా మనం చేస్తాం. మా ఇంటి దగ్గర ఉంటాం యాక్చువల్లీ, ఈ స్టేయింగ్ సమ్ 3-4 kilometers బియాండ్ అవర్ హౌస్, ఫ్లాట్ అక్కడ ఉంటారు. సో చేద్దాం సార్ అని అంతపాటు మేము దీవెనమ్మ గారికి చేసినాం. దీవెనమ్మ గారు ఈజ్ ద బ్రైటెస్ట్ స్టూడెంట్, నన్ను అన్నారు కానీ షీఈస్ ద బ్రైటెస్ట్ స్టూడెంట్. ఆవిడకున్న ఎక్స్పీరియన్స్, ఆవిడకున్న బైబుల్ నాలెడ్జ్ రియల్గా చెప్తాం. ఐఎమ్ నాట్ టెలింగ్, దాంట్లో మాకు 10% కూడా లేదు అనుకుంటా. అందరిని తీస్తే కూడా, అందరిని కలిపితే కూడా ఆవిడ ఎక్కువ ఉంటుంది మార్క్స్, అంత నాలెడ్జ్ ఉంది బైబుల్లో. ఆవిడ దేవుడు చాలా ఆశీర్వదించి కాపాడాడు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. 5 years దేవుని భక్తిలో చూడండి. మనమంతా మేమే రిటైర్ సార్ అన్నట్టు రిటైర్మెంట్ ఏదో టైం పాస్ అట్లా టైం పాస్ కట్టాలి, అట్లా వచ్చే వాళ్ళు ఉన్నారు అన్నారు. కానీ నాట్ ఫర్ దట్ పర్పస్ నేను రిటైర్ అయినట్టు 13 years అప్పుడు ఇప్పుడు వచ్చాను. సరే ఓకే, దీవెనమ్మ గారు, ఐ థ్యాంక్ దీవెనమ్మ గారు యాజ్ వెల్ యాజ్ జేదాస్ గారు ఈ ప్రోగ్రామ్ అంతా కండక్ట్ చేయడానికి. వాళ్ళిద్దరు నాకు ఒక రైట్ హ్యాండ్, ఒక లెఫ్ట్ హ్యాండ్ లాగా. నాకు మార్నింగ్ నుంచి ఎన్ని ఫోన్లు చేసిన, దీవెనమ్మ గారు సార్ ఎన్ని గంటలకు 5 అంటే నేను 4:30కే వచ్చేస్తా అన్నది. కొన్ని షాల్స్ ఇవన్నీ తెచ్చింది దీవెనమ్మ గారు. అన్న మేడం మీరు ఏమేమి చేస్తారంటే షాల్స్ ఇలాంటి ఆర్డర్ చేయాలని ఒకసారి నా దగ్గర కొన్ని ఉన్నాయి మేడం, ఇంకొన్ని పర్చేజ్ చేస్తున్నామంటే లేదు సార్ ఎన్ని కావాలి చెప్పండి అంటే, లేదు మేడం ఒక 8 to 10 అంటే 10 తెచ్చేస్తా అన్నది. ఓకే మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఏం మాట్లాడారు. తర్వాత మా జేసదాస్ గారు మనం స్నాక్స్ అన్ని ఇక్కడ వచ్చాము, కొంచెం లేట్ అయింది, ఆల్ఫాలో అక్కడ ఫుల్ రష్ ఉన్నారు, మంచి క్వాలిటీ చేస్తామని అక్కడ వెళ్ళి కేక్ అంటే మా జేసన్ గారు కేక్ ఆల్రెడీ ఉందండి, అదర్ స్నాక్స్ ఆర్డర్ తెచ్చాము. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన జయశేఖర్ గారు లేనట్టు అక్కడ క్లాస్ లో ఉన్నట్టున్నారు కదా, ఇక్కడ ఏం క్లాస్ లేదా సార్ ఇప్పుడు? ఉంది కదా, సారీ ప్లీజ్